భూమండలం ఒక్కసారిగా ఆగిపోతే ఒక సెకండ్లో ఏమవుతుంది? ఒక్క క్షణం ఊహించండి. ఈ వీడియో చూస్తున్న సమయంలోనే భూమి ఒక్కసారిగా తిరగడం ఆగిపోయింది అనుకుందాం. మీరు నిలబడి ఉన్న చోటే ఉంటారా? లేక వేల కిలోమీటర్ల వేగంతో గాల్లోకి ఎగిరిపోతారా? సముద్రాలు నగరాలను మింగేస్తాయా? అసలు మనిషి బ్రతికే అవకాశం ఉంటుందా? ఈ వీడియో చివరి వరకు చూస్తే శాస్త్రవేత్తలు చెప్పిన నిజమైన సమాధానం మీకు తెలుస్తుంది. భూమి ఎంత వేగంగా తిరుగుతోంది? మనకు భూమి నిశ్చలంగా ఉన్నట్లు అనిపిస్తుంది, కానీ నిజానికి భూమి నిరంతరం తిరుగుతోంది. భూమధ్య రేఖ దగ్గర ఈ వేగం గంటకు సుమారు 1670 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది. అంటే విమానం కంటే ఇంకా ఎక్కువ వేగం అన్నమాట. మనం భవనాలు, చెట్లు, సముద్రాలు అన్నీ అదే వేగంతో కలిసి తిరుగుతున్నాయి. ఒక్కసారిగా ఆగితే మొదటి సెకండ్లో ఏమవుతుంది? భూమి ఆగిపోయినా మన శరీరానికి ఉన్న వేగం వెంటనే పోదు. దీంతో మనం ముందుకు విపరీత వేగంతో విసిరేయబడతాం. కారులో సీట్ బెల్ట్ లేకుండా బ్రేక్ వేస్తే ఎలా ముందుకు వెళ్ళిపోతామో అదే సూత్రం, కానీ వేల రెట్ల భయంకరంగా ఉంటుంది. భవనాలు కూలిపోవచ్చు, చెట్లు విరిగిపోవచ్చు, వాహనాలు నియంత్రణ కోల్పోవచ్చు. గాలిలోకి ఏమవుతుంది? గాలికి అసలు ఏమవుతుంది? వాతావరణం వెంటనే ఆగదు. అది కూడా తన వేగంతో ముందు కదులుతూనే ఉంటుంది. దీంతో భూమిపై ఊహించలేని స్థాయిలో గాలులు వీస్తాయి. ఇది సాధారణ తుఫాన్లు కాదు, అత్యంత వేగంతో వీచే గాలులు పెద్ద పెద్ద భవనాలకే ప్రమాదం కలిగించవచ్చు. మరి సముద్రాల సంగతి? సముద్ర జలాలు కూడా తమ వేగంతో ముందుకు కదులుతూ ఉంటాయి. భారీ అలలు తీర ప్రాంతాలను ముంచెత్తే పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. తీర నగరాలకు తీవ్ర నష్టం సంభవించే అవకాశం కూడా ఉంటుంది. మరి పగలు రాత్రి సంగతి ఏమిటి? మారతాయా అవి? అవును. భూమి తిరగకపోతే ఒకవైపు చాలా కాలం సూర్యకాంతి పడుతుంది, ఒకవైపే. మరోవైపు చాలా కాలం చీకటిగా ఉంటుంది. ఒక ప్రాంతంలో తీవ్రమైన వేడి, మరో ప్రాంతంలో తీవ్రమైన చలి ఏర్పడుతుంది. ఇది జీవరాశులపై పెద్ద ప్రభావం చూపుతుంది. మరి గురుత్వాకర్షణ శక్తి పోతుందా అంటే చాలామంది అనుకునేలా కాదు. భూమి తిరగడం ఆగిపోయినా గురుత్వాకర్షణ ఒక్కసారిగా మాయమవ్వదు. అందుకే మనం అంతరిక్షంలోకి ఎగిరిపోం. కానీ ఇతర ప్రభావాలు మాత్రం చాలా తీవ్రమై ఉండవచ్చు. దీనిపై శాస్త్రవేత్తలు ఏమంటున్నారు? ఇది పూర్తిగా ఊహాజనిత పరిస్థితి. సహజంగా భూమి ఒక్కసారిగా తిరగడం ఆగిపోవడం జరిగితే ఆ అవకాశం ప్రస్తుతం తెలిసిన శాస్త్రం ప్రకారం లేదు. కానీ ఈ ఊహ ద్వారా భూమి ఎలా పనిచేస్తుందో, భ్రమణం ఎంత ముఖ్యమో అర్థమవుతుందన్నమాట. ప్రతిరోజు మనకు సాధారణంగా అనిపించే భ్రమణం నిజానికి మన జీవితం సజావుగా సాగడానికి ఎంతో కీలకం అన్నమాట. ఒక్కసారి అది ఆగిపోతే ప్రపంచం ఎంత మారిపోతుందో ఊహించడం కూడా చాలా కష్టం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన సైన్స్ వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో అద్భుతమైన సైన్స్ రహస్యంతో కలుద్దాం. నమస్కారం.